ఈరోజు మా ఇంట్లో మామిడికాయలు స్పెషల్ ఊరికే కాచేస్తాను అలాగే చేస్తావా ఫ్రెండ్స్ సెకండ్ డే అయితే స్టార్ట్ అయిపోయింది ఈ రోజు కూడా మేము మా అమ్మ ఇంట్లో ఏమేమి పనులు చేస్తాను ఏంటి అనేది అయితే చూడండి ఈ మా అక్క తెల్లారికి తింటుంది ఇది పక్క మా చిన్నక్క అయితే కడగ ఇది పోయిన రోజు పప్పు కడుక్కోవడమే నిన్న కూడా కడిగింది ఈరోజు కూడా కడుగుతూ ఉంది ఈరోజు పొద్దున్న టిఫిన్ అయితే ఇది బొంబాయి చట్నీ ఇంకా మళ్ళీ ఇడ్లీ దోశ ఇంక ఇప్పుడు ఆల్రెడీ ఇంకా మళ్ళీ గ్రైండర్ తిరుగుతూ ఉందన్నమాట ఈ రోజల్లో గ్రైండర్ పని తిరగడమే అక్కడైతే తెల్లారింటికి తాత తెల్లారింటికి గిళ్ళంగా తింది కథం అయింది ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే రుబ్బొడియాలు చేస్తూ ఉన్నాం అనమాట దానికోసం ముందుగా పప్పు అయితే నానబెట్టించినాం నైట్ అని అదంతా మా అక్క ఇప్పుడు కడిగిన తర్వాత టైట్గా రుబ్బుకోవాలన్నమాట రుబ్బిన తర్వాత వడియాలు అయితే పెడతాం సో చూపిస్తాను చూస్తూ ఉండండి ఇలా అయితే వాష్ చేస్తుంది ఇక్కడ నానబెట్టిన పొట్టు పప్పు అయితే వేస్తుంది తర్వాత అది గ్రైండర్లో టైట్గా రుబ్బుకోవాలన్నమాట ఉప్పు వేయకుండా ఈరోజు మా ఇంట్లో అయితే మామిడికాయలు స్పెషల్ ఊరగాయ తాత చేస్తాను తాత చేతితో ఆవకాయ ఏడు తాత తీపి ఆవకాయ కారం ఆవకాయ తీపిదేనా ఇంకోండి ఇక్కడ మా హస్బెండ్ అయితే కట్ చేస్తాను బాగా కట్ చేస్తాను తాతకి వేస్తాను ఈరోజు పెడతావా తీపి ఆవకాయ ఎలా పెడతావు చూపించారు నువ్వే పెట్టాలి నీ చేత్తోనే వడియాలు పెడుతూ ఉంది చూపిస్తారండి మేము ఎలా చిట్టు వడియాలు పెడతాము ఏంటి అనేది అయితే అక్క పెడతానువా ఇదిగోండి బొర మీద గొడ్డేసుకొని ఇవైతే నిన్న కట్ చేసిన మామిడికాయలు గొడ్డేసుకొని ఆల్రెడీ ఇన్ని పెట్టేసింది ఇప్పుడు ఇవి రుబ్బొడియాలు అన్నమాట పెడుతుంది ఎండకి వేడి తట్టుకోలేక అలా పెడుతుంది అన్నమాట ఇవన్నీ మా తాతగారు మేడలు అనమాట ఇవి చిన్నప్పుడు అయితే ఇక్కడే ఆడుకొని అన్నీ చేసేవాళ్ళము ఇవి నిన్న కట్ చేసిన మామిడికాయలు ఈరోజు ఏదో ఊరగా చేస్తారట అది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి అదే మెయిన్ రోడ్డు ఇంటికి దగ్గరగా మెయిన్ రోడ్డు అనమాట చాలా బాగుంటుంది ఇది నీటిలో ముంచుకొని పెడతానువా ఇదటి నీటిలో అలా చెయ్యట్టుకు ముంచేసి ఇంకా రుబ్బులో ఉప్పు ఏమి వేయకూడదు టైట్గా రుబ్బుకోవాలన్నమాట ఇవి చాలా టేస్ట్ కొంత కర్రీ చేసుకున్న టమాటాలు ఏదైనా రసంలో కూడా వేసుకున్నా కూడా బాగుంటాయి అన్నమాట వడియాలు పెడతా చూడండి నాకు కూడా వచ్చు అలాగే ఏదో ట్రై చేద్దాం ముందు వాటర్లను చేయి ముంచేసి కొంచెం రుబ్బు అయితే ఇలా తీసుకొని కొంచెం చేయికి పట్టినంత రుబ్బు అయితే ఇలా తీసుకోవాలి తర్వాత దీన్ని ఇలా ఒక ఉండలా చేసేసి ఇలా వేసాడు తోటకలేక ఇలా ముస్సు అయితే వేసుకున్నాం అనమాట ఇగో వడియాలు అయితే ఇంతవరకు వచ్చి ఇంకా ఉంది రుబ్బు అవి కూడా తెచ్చి అనమాట చెయ్యాలి చాలా ఎండగా ఉందన్నమాట సో ఇక్కడైతే మా పెద్దక్క అయితే రుబ్బు తేయడానికి వెళ్ళింది అందుకోసం నేనైతే పెడుతూ ఉన్నాను నాకు కూడా వచ్చు కానీ నేను ఎప్పుడు అంతగా పెట్టలేదన్నమాట ఇప్పుడైతే పెడతాను చాలా ఎండగా అయితే ఉందన్నమాట ఇదేనా ఎందుకు ఇవన్నీ పెడతాను అంటే మా చిన్నక్క కూడా వెళ్ళిపోద్ది ఇంకా 2 డేసే ఉంటుంది వాళ్ళైతే హైదరాబాద్ కదా అందుకోసం ఇవన్నీ తీసుకుని వెళ్తారని అనమాట చేస్తాను ఇంకా నేను కూడా వెళ్ళిపోతాను అనమాట రేపు ఒక్కరోజని సో ఆ వీడియో కూడా చాలా బాగుంటుందండి అప్పడాలు ఇవైతే చేసాం నెక్స్ట్ డే చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా పెడతాను కంపల్సరీగా చూడండి ఇంక ఇదిగో ఇలా అయితే అవుతుంది మేము ముగ్గురం చాలా రేర్గా ఎప్పుడో ఒక్కోసారి అయితే కలుస్తూ ఉంటాం అనమాట ఇలా 1 or 2 డేస్కి సో అందుకోసం ఇలా హ్యాపీగా ఉందన్నమాట ఇవన్నీ హ్యాపీ మూమెంట్స్ నిజంగా చెప్పాలంటే అస్సలు మర్చిపోలేము ఆ కట్ చేసిన మామిడికాయలను అయితే ఇలా ఆరేస్తూ ఉన్నారనమాట ఇదేదో తేప ఆవకాయ అంటే అప్పుడు నుండి ట్రెడిషనల్లో వచ్చింది తేప ఊరగాయ అనమాట ఆవకాయ కాదు చాలా బాగా చేస్తే మా అమ్మ అయితే చేస్తే కొంచెం సేపు వాటర్లో ఆరిపోయిన తర్వాత ఇంకా ఊరగాయ అయితే పెడతారు సో ఇక్కడైతే నేను కట్ చేసిన మామిడికాయ ముక్కలను అమ్మ ఆల్రెడీ పెడుతూ ఉంది ముందుగా కట్ చేసి ఉప్పా పసుపా లేగో వేసు కలిపి స్మూత్ ఎట్టాడు కదమ్మా అలాగే వేసేస్తావా మరి అప్పుడు అందరు కొడితే మాడికి మొక్కలు ఇది అయిపోవా
ఇప్పటికైతే టిఫిన్లు అన్నీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు 11 గంటలు అయింది. ఇప్పుడే స్నానం చేసి అయితే నేను కూడా వచ్చాను. ఇంకా మా పనులు అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మా అక్క వాళ్ళు ఇద్దరు ఏం చేస్తారో చూడండి. ఇద్దరు పని అనమాట ఇది. పసుపు కొమ్ములన్నీ గుండగా చేస్తాను. ఇవన్నీ తర్వాత మిల్లికి ఇచ్చి గుండ చేసుకొని మా అక్క రేపు వెళ్ళిపోద్ది, అందుకోసం ఇవన్నీ రెడీ చేస్తాను అనమాట. అయితే ఇలా గుండ చేసి తర్వాత ఇవన్నీ మిల్లికి ఇస్తే గుండ మనకు రెడీ అవుద్ది. ఇవి నేచురల్ పసుపు అనమాట. ఇంట్లో తయారు చేసుకుంటాం, మేము ఎప్పుడు కూడా కొనము. ఇయర్కి కావాల్సిందంతా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం. ప్రస్తుతానికి వీళ్ళిద్దరు పని ఇది. యేసు అయితే వాళ్ళ దగ్గర కూర్చోండి. అక్కడ మా పిల్లలు ఏం చేస్తారో రండి చూపిస్తా. నేనైతే ఇల్లు తుడుద్దామనేసి చీపురు అయితే పట్టుకున్నా. పిల్లల గోలు అయితే ఫోన్లు మొబైళ్ళు ఇవి చూస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు వాళ్ళకి భోజనం అయితే పెట్టాలి. సో చూస్తూ ఉండండి. ఈరోజు మొత్తం వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. మడికెళ్ళి చెత్త ఎంత వచ్చింది. ఇప్పుడు దీన్ని అంతా తోడాలన్నమాట. మా అమ్మ అయితే అక్కడ బట్టలు ఉదుకుతూ ఉంది. కూడా చాలా బట్టలు వచ్చాయి. అవన్నీ మా అమ్మకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ పిండి కూడా తయారు చేస్తుంది అనమాట. ఇలా పనులు బిజీ అందరం కలిసి హ్యాపీగా పిల్లలు అందరం చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సమ్మర్లో ఒక్కసారైనా ఇలా కలవడం. నేనైతే రెగ్యులర్గా వస్తూ ఉంటాను, కానీ మా అక్క అయితే రాదు. ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట. బయటికి వెళ్దాం అనేసి అయితే బయలుదేరాం. పిల్లలందరూ మా అమ్మ దగ్గర ఉంటే మేము ముగ్గురం కలిసి అనమాట. మాకున్న దగ్గరలో చిన్న టౌన్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్దాం అనేసి అయితే రెడీ అయిపోతున్నాం. మా అక్క రింగులు ఏవో తీసుకుంటాను అన్నది గోల్డ్వి. అలా అందరం కలిసి వెళ్ళినట్టుగా ఉంటుందని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదైతే ఈవినింగ్ టైం అందరం కలిసి తిని వచ్చేసి మా చిన్నక్క అనమాట, హైదరాబాద్లో ఉంటుంది. సో ఆ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న అక్క అయితే మా పెద్ద అక్క. ఇంక వీళ్ళైతే ఇక్కడే ఉంటారనమాట. అందరు కూడా ఒక పాప బాబు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మా పెద్ద అక్క పాప అయితే నడదు. మా పాప కంటే పెద్ద. అయినా సరే నడలేదు, మాట్లాడలేదు, ఏం చేయలేదు. ఈ ఒక్క విషయంలో మేము చాలా చాలా బాధపడతామండి. ఎప్పుడు కూడా ఇదిగోండి తినే అనమాట. పాప ఏం కూడా చేయలేదు. తను ఓన్గా అన్నీ చెయ్యాలి. తనకు ఒక మనిషి అయితే ఉండాలి. సో ఇలా అయితే చాలా కష్టం అండి. కానీ ఏం చేస్తాం, మన అందరితో సరదాగా అయితే ఉంటుంది హ్యాపీగా. అదిగోండి అలా కూర్చోంది కదా తనే అనమాట. ఇంక ఇప్పుడైతే బయలుదేరి వెళ్తూ ఉన్నాం అనమాట. వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూస్తూ ఉన్నాను. 9 అయింది. ఇంకా వాళ్ళకి ఇంట్లోనే ఉన్నాయి. ఇంకేం పని అవ్వలేదు. ఇప్పుడే మా అక్కలు అయితే గోల్డ్ అవి తీసుకున్నారు అనమాట. ఇయర్ రింగ్స్ అవి అవన్నీ అవి కూడా అయిపోయాయి. సో ఇప్పుడైతే ఏదైనా తినేసి ఫ్రీగా ఇంటికి వెళ్ళిపోవడం. అక్కడ ఉన్నారు, అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ షాపింగ్. సో వెళ్ళిపోవాలి. 2 hours అయిందనమాట. ఓన్లీ గోల్డ్ షాప్లోనే ఉన్నాము. సో గోల్డ్ అయితే అయిపోయింది. ఇంకా ఏదైనా తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. టైం ఎక్కువగా అయిపోయిందని బిర్యానీ అయితే ప్యాక్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాను. ఇది బ్లాగ్ నచ్చిందని అయితే అనుకోండి. నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. చాలా చాలా హ్యాపీగా ఫన్నీగా ఉంటుంది. సో డోంట్ మిస్.